రీతు చౌదరి మీకు ఐడియా ఉంటుంది. ఫస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్స్ కోసం చాలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎక్కడ అవకాశాలు రాక అండ్ ఈటీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ అట్లా చేసుకొని వచ్చి కొంచెం గ్లామర్గా కనబడుతూ యాంకర్గా జబర్దస్త్ అండ్ రీల్స్లో ఇన్స్టా రీల్స్లో బాగా పాపులర్ అయ్యి ఉన్న అమ్మాయి. తను ఒక 700 కోట్ల ల్యాండ్ స్కామ్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళింది అనేది ఒక న్యూస్. అసలు రీతు చౌదరి పేరు కూడా అది అసలు పేరు కాదు అనేది ఇంకొక న్యూస్. సో దీని గురించి మీ దగ్గర నేను మీలాగా తెలుసుకున్నాను. ఎందుకంటే ఆ స్కామ్ జరిగింది ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఉంది కాన్సెప్ట్. జగన్ వచ్చిన తర్వాత కూడా ఉంచారు అది. ఓకే, మన భూమిని వేరే చోట కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, నెంబర్లతోటి. అది చాలా మంది మిస్యూజ్ చేశారు ఆ ఫెసిలిటీని. ఓకే, అలాగే ధర్మాసింగ్ అని ఒక సబ్ రిజిస్టర్ ఉంటారు. ఆయన పాప రిటైర్ అయిపోయే టైంలో ఉన్నారు. ఆయన్ని వాడుకుని జగన్ మనుషులు ఒక 4-5 భారతీయ జగన్ మిసెస్ భారతీయ ఆధ్వర్యంలో ఈ 700 కోట్ల భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. నేను చేయనన్నా కూడా బలవంతంగా చేయించుకున్నారు. ఇప్పుడు ఈ రీతు సింగ్ అనే అనబడే అమ్మాయికి, రీతు చౌదరి అనే అమ్మాయికి, అమ్మాయి పేరు రీతు చౌదరి కాదు, వనం, ఇంటి పేరు వనం రాధా ఇదో ఉంది, ఇదే ఉంది, వనం ఇంటి పేరు అని చెప్పి దీనికోసం అలా పెట్టుకున్నారు. సో తను జబర్దస్త్లు చేస్తే అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. ఆ అబ్బాయి పేరు ఏదో ఉంది, శేఖర ఏదో చెప్పారు. అతను బాగానే మాట్లాడుతున్నాడు, ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. అతను పొరపాటు ఉన్నట్టు ఈ అమ్మాయిది అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఎవరు ఉన్నా కూడా లేనని చెప్తారు. ఈ కాన్స్పిరసీ థియరీ అంతా అమ్మాయికి తెలియనట్టుగానే మాట్లాడింది. ఈ ధర్మ్ సింగ్ ఇప్పుడు ఈ అమ్మాయిని గోవా తీసుకెళ్లారు, ల్యూర్ చేశారు. ల్యూర్ అంటే టెంప్ట్ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. ఆ ధర్మసింగ్ అన్న అతని దగ్గర నువ్వు ఆల్రెడీ చాలా డబ్బులు దొబ్బేసావు నువ్వు అని జబర్దస్త్ చేసిన వాళ్ళు ఎవరు, భారతీ తాలూకా మనుషులు చేశారట. సంతోష్ రెడ్డి అని సంతోష్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా, మొన్న చుట్టూ 4-5 ఉంటారు, నాకు పేర్లు సరిగ్గా తెలియదు. వాళ్ళంతా కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే అతన్ని నేను చేయను, ఇటువంటి రిజిస్ట్రేషన్ నేను చేయనంటే సబ్ రిజిస్టర్గా చేయొచ్చు. ఆయన చేయను అంటే బలవంత పెట్టి కత్తులు చూపించి కాలు చూపించి చంపేస్తామని అవి చేస్తామని చెప్పేసి మొత్తానికి అతనితో చేయించి తిరిగి అతని దగ్గర ₹1 కోట్లు దొబ్బారట. నువ్వు చాలా సంపాదించావు అని. ఇది నేను చదివింది. ఓకేనా, నాకు అంతగా ఈ క్వశ్చన్ మీరు వేస్తానని తెలియదు నాకు. కాకపోయినా కూడా ఏంటి 700 ఎందుకు వెళ్ళంటే రాజమండ్రి కడియం అనే కూడా పేరు వచ్చింది అందులో. రాజమండ్రి, కడియం, ఉత్తరాంధ్ర ఇవన్నిటిలోనూ ఉన్న ల్యాండ్ వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి తెలియని ఏరియాలో ఉన్నాయి ల్యాండ్ దొబ్బేశారు. ఇప్పుడు కష్టం, దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు ఈ గవర్నమెంట్. అంచేత ఇక్కడ కూడా అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కొత్త ఏం కాదు, వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళే శ్రీవైష్ణులు ఏం కాదు, వీళ్ళు చేస్తూ ఉంటారు. ల్యాండ్ గ్రాబర్స్ అంటారు వీళ్ళకి. ల్యాండ్ గ్రాబింగ్ చేసి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పెక్యులర్ విషయం ఏంటంటే ఎవడైతే సబ్ రిజిస్టర్ ఉన్నాడో అతను ఎత్తుకెళ్ళిపోయి బ్లాక్మెయిల్ చేసి అతని దగ్గర తిరిగి డబ్బు కొట్టారటది. అతని దగ్గర ₹1 కోటి ఇస్తే కానీ లేదా నేను ఇచ్చేస్తాం అని చెప్పేసి ఎంతవరకు బయటపడుతుంది. ఇది రీతు చౌదరి అనే అమ్మాయి, వంగ దివ్య అనే అమ్మాయి హస్బెండ్ ఇప్పటికీ నా వైఫ్ అండ్ హస్బెండ్ నా వైఫే అంటున్నాడు. మేము విడిపోయి 1 year అయిందని ఆ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి చుట్టుపక్కల ఉన్నవాడు మేము విడిపోయాం యాక్చువల్గాను, వీఆర్ నాట్ లివింగ్ టుగెదర్ ఎనీమోర్ అని వాళ్ళు అంటున్నారు యాక్చువల్గా. ఇది నాకు అంతా ఎలాగనిపిస్తుంది అంటే మెయిన్ క్యారెక్టర్స్ హూ కన్స్పైర్డ్ అండ్ హూ చీటెడ్ వచ్చి జగన్ భార్య అని వాళ్ళు తరుగులు. నువ్వు ఒక ఆడదానం ఏంటి, నువ్వు ఎలా చేయగలవు, ఆడదాలు మోసగాళ్ళు కదండి. అది కాదు. కానీ అసలు ఆ అమ్మాయికి కూడా తెలిసి ఉండదు. ఆ అమ్మాయి తరపున కొంత గ్రూప్ పెట్టి మీరు ఈ విధంగా ఒక 1000 కోట్లు సంపాదించండి, వీడు ఈ విధంగా 1000 కోట్లు సంపాదిస్తాడు అనేది తప్పితే ఆ అమ్మాయి కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఒక సాక్షి టీవీలో మెయిన్ ఎడిటర్ గాను మెయిన్ మేనేజింగ్ డైరెక్టర్ గాను ఉన్న అమ్మాయి అలా చేసిందంటే నిజంగా చేస్తే మటుకు ఇట్స్ షేమ్. అది ఎవరు చేసినా షేమే. అంచేత అది ఇప్పటి వరకు వాళ్ళ పక్క నుంచి ఎవరు నోరు ఎప్పలేదు, మరి పొలిటికల్గా ఎవరు నోరు ఎప్పలేదు. బట్ వీళ్ళ మాత్రం యూట్యూబ్లో మటుకు చెప్పేస్తున్నారు ఎవరెవరు వాళ్ళ అబ్బాయి ఎవరో ఏ రెడ్డి ఎలాగ వచ్చాడో మొత్తం చెప్పి ఇప్పుడు గోవా తీసుకెళ్ళి ఎలా బ్లాక్మెయిల్ చేశారు, ఇతను ఎలా బెదిరించి చేయించుకున్నారు అని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు అతను నాటకం ఆడుతున్నాడు, అలాగా దొరికిపోయాడు కాబట్టి. ఎందుకు నాటకం ఆడతాడు చెప్తున్నాడు కదా డైరెక్ట్గా, మీ పేర్లు కూడా చెప్తున్నాడు కదా, పేర్లతో సహా చెప్తున్నాడు. ఓకే, వీళ్ళ తరపున లాయర్ని మహా టీవీ అంటే ఎవరు, చంద్రబాబు నాయుడు గారి తరపున ఏదో విధంగా జగన్ని బద్నాం చేయటమే, జగన్ భార్యని బద్నాం చేయటమే ఆడి లక్ష్యం, మహా టీవీ లక్ష్యం. సో అందులో ఒకడు మాట్లాడుతున్నాడు ఎవరో లాయర్ తోటి. లాయర్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు.
లాయర్ చాలా చాలా కాన్ఫిడెంట్. మీరు ఎవరెవరికి లాయరు, మీరు మీ అబ్బాయికి లాయర్ అంటున్నారు, అబ్బాయి అవును లాయర్ అయితే లాయర్ అంటాడు. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్తాడు, అడ్వకేట్ అతను. వై విల్ ఈ లై? వాళ్ళ గురించి ధర్మా సింగ్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఎవరెవరో మీ దగ్గరికి వచ్చారో వీళ్ళు వచ్చారు. ఇప్పుడు మరి మీరు ధర్మా సింగ్ మీద ఎందుకు వేస్తారంటే అక్కడి నుంచి వాళ్ళు వేశారు కాబట్టి నేను ఏదో వేస్తాను ఏ చెప్తున్నాను నేను. ఐ డెంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్. మీరు అడ్వకేట్గా మీరు ఇరుక్కుంటున్నారు కదా, నేను ఇరుక్కోవటం పెట్టు, నా దగ్గర వచ్చి చెప్పాను అంటాడు యువతలోడు. ఈ మహా టీవీ వాడు ఏదో విధంగా ఇందులో పెడదామని లాయర్ని పెట్టేస్తావా, ఎలా పెడతావు, దానికి వచ్చారు 10 మంది వస్తారు. 10 మంది వచ్చినాడు 10 మంది చెప్తాడు. ఏదో విధంగా బదనాం చేయాలి, ఏదో విధంగా. ఇంతకే భారత్ అనే అమ్మాయి ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు భార్య ఎందుకు చేస్తుంది, ఆయన ఏం చెప్తాడు దానికి? ఎన్నో కాన్స్పిరసీలు జరిగినాయి. మీరు అయిపోయిన తర్వాత మీకు కూడా ఎన్నో కాన్స్పిరసీ బయటకు వస్తాయి కదా. ఇవన్నీ జరగబోయేది అన్నీ చూడబోతున్నాం మనం అన్నీ. ఓడిపోయిన తెలంగాణలో వీళ్ళ కాన్స్పిరసీ చూసామా? ఆర్డినరీగా చిన్న ఫ్లాట్లో ఉండే కవిత ఎటువంటి ఇల్లు కట్టుకుందో, ఆర్డినరీగా అటు తిరుగుతూ ఉన్న కేటీఆర్ ఏ లెవెల్కి వెళ్ళిపోయాడు, ఆర్డినరీగా ఒక ఇంట్లో ఉన్న కేసీఆర్ ఏ లెవెల్కి వెళ్ళిపోయాడు అందరూ చూస్తున్నారు. ఓకేనా? అదేవిధంగా రేవంత్ రెడ్డి గురించి కూడా చాలా చెప్తూ ఉంటారు. అతను ఒకప్పుడు పెయింటింగ్ వేసుకునేవాడని. విన్నారా మీరు అది? ఇవన్నీ చెప్తారు. సహజం అది. ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత నీ గతాన్ని తవ్వి నిన్ను డీమీన్ చేయడానికి చూస్తారు. మనం ఆ విధంగా చేయట్లేదు కానీ చూస్తారు. ఇప్పుడు అలాగే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఏది నిజం? వాళ్ళ మటుకు ఆ పక్క నుంచి నో రియాక్షన్. బ్లేడ్ పెట్టుకొచ్చినా కూడా ఎక్స్ప్రెషన్ పలనట్టు ఉన్నారండి. ఎవరు జగన్ కానీ ఆవిడ కానీ వాళ్ళ తరపున పెట్టి నేను చెప్పాను పిలియంలో అందరూ వీళ్ళు మాట్లాడుకోవడమే. ఆ మహా టీవీలో ఒకటి మాట్లాడడం, ఇక్కడ కొంపలు మునిగిపోయినట్టు మాట్లాడతాడు ప్రతిదిని. జరిగింది తీసుకుంటారు ల్యాండ్. అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే వాళ్ళకి బ్యాక్ టు గవర్నమెంట్ వస్తుంది. ప్రైవేట్ ల్యాండ్ అయితే ఎవరి దగ్గర అయితే బలవంతంగా డాక్యుమెంట్లు సంపాదించి చేశారు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బయట పెట్టేశారు కదా, బయటికి పెట్టిన ప్రతిది కూడా ఇట్లా విల్ బి టేకెన్ మళ్ళీ తీసుకుంటారు. ఇప్పుడు ఈ విధంగా మా ఊర్ల పక్కన కూడా కొన్ని విలేజెస్లో కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. నేను ఇది మన కలెక్టర్ గారు చెప్పాను, ఎస్పీకి చెప్పి మీరు ఒక ఇదిలో పెట్టి ఇవ్వండి అన్నారు. మీరు నిజంగా యాక్షన్ తీసుకుంటాను ఇస్తాను, లేకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తానని చెప్పాను. ఆయనకే బ్యాడ్ ఇది. అంతే కదా. ఇప్పుడు మీరు నేను డెవలప్ చేస్తాను ల్యాండ్ గ్రాప్ చేసి వాళ్ళని పట్టుకుని లోపల వేసేస్తాను, ఆడే పంచాయతీ వాడని ఎవడైనా కూడా ఎవరిని క్షమించేది లేదని డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. అది ఉన్నప్పుడు అక్కడికే చెప్పాలా, అలా మీరు చేయగలరా అని అడిగాను. ఐ ఆస్క్డ్ ఐఏఎస్ ఆఫీసర్, నో వీ విల్ డూ ఇట్, రైట్ ఏ కంప్లైంట్. కోర్టులకు వెళ్ళాలి ఉండవు, కలెక్టర్ లెవెల్లో చెప్పాలి. అక్కడ ఎంఆర్ఓ ఎంత తినేస్తున్నాడు, ఈడ ఎంత తినేస్తున్నాడు, ఎంఆర్ఓ అంటే తహసీల్దార్, ఇవన్నీ కూడా మీరు అనర్థ చేయగలిగితే అప్పుడు ఒక 10 విలేజ్లో అలా బాగు చేయగలిగితే భయపడతారు. ఈ 10 విలేజ్లో బాగు చేయడానికి వెనకాల ఉన్న ఆ హస్తం లోకేష్ అయ్యి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు బాగానే చేశారంటే బాగానే మాట్లాడతాం అన్నట్టు.